బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో వాళ్ళ సబ్జెక్ట్ మీరు లాక్స్ పెట్టి మరీ నేర్చుకుని ఉంటున్నారు. అవును. మొన్న చెన్నై ట్రైనింగ్ వెళ్ళారు, Yes, దాని yes. తర్వాత ముంబై ట్రైనింగ్ వెళ్తున్నారు. అదేం చిన్న విషయం కాదు. అంత అప్డేటెడ్ గా ఉండేటువంటి ఏకైక ట్రెండర్ నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు ఒక్కలే ఉన్నారేమో. ఐ థింక్ ఎందుకు అని అంటే నేను ఎక్స్క్లూజివ్లీ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎక్స్క్లూజివ్ ఆన్ లా ఆఫ్ అవునవును ఎక్స్క్లూజివ్ అన్న లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ మనీ అట్రాక్షన్. సో దానికి సంబంధించింది అయితే నేను చాలా మంది ట్రైనర్స్ తోటి కూడా వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ మీద అయితే ఎక్స్క్లూజివ్ మీరే. ఎస్ కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా బాగా తెలుసుకోవాలనుకుంటే రేపు June 1st నేను చేయబోయే ప్రోగ్రామ్ మీరు రండి. ఇప్పుడు మీరు మాట్లాడుతూ యూనివర్స్ గురించి అన్నారండి. సో నేను మీకు ఒక బుక్ చూపించిపోతున్నా. యూనివర్స్ చాలా కాస్ట్లీ బుక్ ఇది. సో చూడండి, ద మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్. అంటే చాలా మందికి యూనివర్సే దేవుడా, అసలు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి, యూనివర్స్ ఎలా మాట్లాడితే మనకి పనులు అవుతాయి. సో ఇలాంటి టాప్ మోస్ట్ సీక్రెట్స్ రేపు June 1న హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ న ఆల్రెడీ ఇప్పటికే నియర్లీ మనకు 400 పీపుల్ రిజిస్ట్రేషన్ అయిపోయారండి. సో అలాంటి టాప్ మోస్ట్ సీక్రెట్స్ రేపు June 1st నేను లాంచ్ అయిపోతాను. యూనివర్స్ యొక్క సీక్రెట్స్ ఏంటి ఈ పేజీలో మీరు ఎక్కడ తిప్పినామండి, ఎక్కడికి వెళ్ళినా చూసినా కూడా మీరు దీంట్లో మొత్తం చూస్తే అసలు యూనివర్స్ చూడండి, అసలు యూనివర్స్ ఎలా ఉంటుంది, దాని యూనివర్స్ యొక్క ఎనర్జీ ఏంటి, అసలు యూనివర్స్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, ఇలా టాప్ మోస్ట్ సీక్రెట్స్ అనేవి నేను రివీల్ చేయబోతున్నా రేపు June 1న. సో మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అయితే ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మెయిన్ గా ఈ రోజు నేను వీడియోలో చెప్పేది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయితే డబ్బు వస్తుందా? ఎస్ వస్తుందండి. ఇక్కడ చూడండి 18th బ్యాచ్ ఇప్పటిదాకా నా దగ్గర ఆన్లైన్ 20 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయి మన రీసెంట్ గా 18th బ్యాచ్ వాళ్ళు అంటే రిపీటెడ్ గా ఉంటారు నా దగ్గరికి. 25 లక్షలు వచ్చాయండి. 25 లక్షలు కింద మన వాళ్ళు కూడా చాలా మంది క్లాప్స్, కంగ్రాచులేషన్స్ అన్ని పెట్టారు. అతనైతే నాకు ఫోన్ చేసి, సార్ 25 లక్షలు వచ్చేసారు, వెరీ హ్యాపీ సార్. మీరు అంటే ఎప్పటి నుంచో రావాల్సిన అమౌంట్ అండి. చాలా మంది ఇలాంటి ఫీడ్బ్యాక్స్ డైరెక్ట్ లైవ్ లో కూడా తీసుకురావాలని అనుకుంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా వస్తారు మన వాళ్ళు. యా, రేపు 1వ తారీఖున వీళ్ళందరూ వస్తున్నారు. లైవ్ లో మీరు చూడొచ్చు. లైవ్ లో అసలు టెస్టిమోనియల్స్ ఎలా ఉంటాయంటే నేను అన్వర్ సార్ దగ్గరికి వచ్చింది ఇలా అని చెప్పేసి. సో నేను త్వరలో అవార్డ్స్ కూడా ఇవ్వబోతున్నాను, మిలియనియర్ అవార్డ్స్. మన టాపిక్ ఏంటంటే ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్ ఉండాలని చెప్పేసి. అందుకే నేను మిలియనియర్ అవార్డ్స్ కూడా త్వరలో ప్లాన్ చేయబోతున్నాను. సో సార్ ఇవన్నీ మీకు ఎలా వచ్చాయి అంటే ఇవి నిజమా, మీరు ఇవన్నీ ఏదో ఊరకని చెప్తున్నారంటే ఎస్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి. సో ఈరోజు నేను టాపిక్ ఇప్పుడు మీరు అడిగారు ఏ టాపిక్ చెప్తానని. రిచ్ అలా అవ్వాలి, ఫ్యూచర్ అలా రిచ్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, బిల్ గేట్స్ ఒక మాట అంటారు చాలా మంది, అంటే పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే మీ తప్పు. ఇది చాలా మందికి తెలిసింది కూడా. నేనేమంటానంటే మిడిల్ క్లాస్ పర్సన్ గా పుట్టడం మన తప్పు కాదు, మిడిల్ క్లాస్ పర్సన్ గా చనిపోతే మన తప్పు. ఇది ముమ్మాటికి మన తప్పేనండి. నేను చాలా మంది ఈరోజు ఇచ్చేసాను. సో ఎలా మీరు ఇచ్చేసి మీరు అడగొచ్చు. సో నేను చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళిన ఇందాక మీరు చెప్పారు, నేను లైవ్ లో కూడా చూపిస్తున్నాను, మీ అందరికి కూడా లైవ్ లో చూపిస్తున్నాను. సో దర్ ఇస్ వన్ వరల్డ్ క్లాస్ కోచ్ టీ హార్వేకర్ అతని పేరు, ఒక పర్సన్ హిస్ నేమ్ కాల్డ్ మ్యాక్ యాట్రమ్. ఇతను ఎందుకు మీకు చూపిస్తున్నానంటే 2004లో ఇలాంటి మిలియనర్ మైండ్ ట్రైనింగ్కి వెళ్ళి 5 కోట్లు అప్పుతో వెళ్ళి ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, ఇతను ఈ రోజు నెట్వర్త్ 750 కోట్లు. 750 కోట్లు ఈరోజు ల్యాంబోర్గిని వాడుతున్నాడు అండి. 12 కోట్లు ల్యాంబోర్గిని వాడుతున్నాడు. అతను 8 కోట్లు ఫెరారీ కారు వాడుతున్నాడు ఇతను. సో ఎలాగా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రోగ్రామ్ కి నేను 4.5 lakhs ఇన్వెస్ట్ చేశానండి. 4.1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో అయితే అతను నేను కలిశాను కూడా. నేను ఒకప్పుడు మేనిఫెస్టేషన్ చేశాను 4 years బ్యాక్. నేను ఆన్లైన్ నేర్చుకుని ఇలాంటి పర్సన్ మనం కలాలి లైవ్ లో అని చెప్పేసి క్లియర్ గా అందుకే ఫోటో కూడా పెట్టాను అనమాట. కలిసి అలాంటి టాప్ మోస్ట్ సీక్రెట్స్ నేర్చుకుని ఈ సీక్రెట్స్ రేపు June 1st నేను లాంచ్ అయిపోతున్నాను. అది కూడా యాక్టివిటీస్ తో, యాక్టివిటీస్ చాలా అద్భుతంగా యాక్టివిటీస్ ఉంటాయి, మిలియనియర్ యాక్టివిటీస్. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియోలో ఏంటంటే వన్ సింప్లెక్ట్ టెస్ట్, మనం ఎలాగ మనం రిచ్ అవ్వచ్చు, అట్లా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా ఎలా తెలుస్తుంది. చాలా అందరూ ఇంట్లో చేయండి ఈ టెస్ట్. మీరు కింద టెస్ట్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్స్ ఎస్ ఐ డూ దిస్ టెస్ట్ అని టైప్ చేయండి. సో ఏంటి ఆ టెస్ట్ అని చూడండి సార్, సింపుల్. మనం ఏం చేయాలి ఈరోజు ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు నెక్స్ట్ రోజు మార్నింగ్ మీరు ఏం చేయాలంటే లేవగానే ఇంటి తలుపులన్నీ వేసేయాలి, తలుపులు కిటికీలన్నీ వేసేయండి. వేసి వెరీ సీరియస్ టెస్ట్ చేసి చూడండి. ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఇంట్లోకి గాలి రాకూడదు అన్నమాట. కిటికీలు తలుపులన్నీ వేసేసి ఒక అగరబత్తి తీసుకుని మనం ఏం చేయాలంటే సెంటర్ ఆఫ్ ద హౌస్, ఇంటి సెంటర్ లో ఎప్పుడు కూడా, ఇంటి సెంటర్ లో ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే హైయెస్ట్ ఎనర్జీ ఉంటుందండి ఎప్పుడు కూడా. చాలా మంది ఇంటి సెంటర్ లో, అందుకే ఏదైనా హోమం చేసినప్పుడు ఇలాంటి వాటి ఏం చేసినా కూడా ఇంటి సెంటర్ లో చేస్తుంటూ ఉంటారు. సో మనం ఏం చేయాలంటే ఒక అగరబత్తి తీసుకుని ఇంటి సెంటర్ లో వెలిగించాలి. కండిషన్ ఏంటి, తలుపులన్నీ కిటికీలన్నీ వేసేయాలి, బయట నుంచి అక్కడ గాలి రాకూడదు. సో ఏంటి ఇక్కడ అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుస్తుంది, ఒక అగరబత్తి వెలిగిస్తే అని అంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అగరబత్తి మీరు వెలిగించిన తర్వాత ఆ స్మోక్ స్ట్రైట్ గా వెళ్తుంది అనుకోండి, స్ట్రైట్ గా
సో వెళ్తే ఇఫ్ స్మోక్ రైజెస్ స్ట్రైట్ గా వెళ్తే ఇంట్లో మనకి మనీ పాజిటివ్ అనేది ఉంది. ఆ ఇల్లు ఒక మనీ మ్యాగ్నెట్. చాలా మంది ఏమంటారంటే సార్ ఇల్లు కొనుక్కున్న తర్వాత నష్టం వచ్చిందండి, కలిసి రాలేదు, అసలు ఏంటి ఇవన్నీ నిజమా అని చాలా మంది అంటే ఆలోచిస్తుంటుంటారు. నేను కొత్తగా రేపు June 1న PME కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. PME పాజిటివ్ మనీ ఎనర్జీస్ అని ఒక వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ నేర్చుకుని వచ్చాను. పాజిటివ్ మనీ ఎనర్జీస్, అది ఇంట్లో మీరు ఎలా పాజిటివ్ ఎనర్జీ PMEని ఎలా ఇన్సెట్ చేయాలి అని రేపు June 1st నేను రిలీజ్ చేయబోతున్నానండి. ఇంతవరకు ఎక్కడ మీరు వినని టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ నేను June 1st చేయబోతున్నాను. PME. ఆ PME గాని ఉంటే ఎన్ని నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆ పొగ అలాగే వెళ్తారు స్ట్రైట్ గా. మీరు కూడా స్ట్రైట్ గా పరిగెట్టాలంటే ఇలా ఉండాలండి. కొంతమంది లైఫ్ ఎలా ఉంటుంది, జిగ్జాగ్ కింద మీద పడి అబా రోడ్ రోలర్లు అబా కూర్చొని హైవే మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉంటది, అసలు భలే ఉంటది. అసలు అదే మనం డబ్బా రోడ్ డిబ్బు అనుకుంటే అబ్బా 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 అంటే చాలా అనీజీగా అనిపిస్తుంది. లైఫ్ కూడా స్ట్రైట్ లైన్ వెళ్ళిపోవాలండి, స్ట్రైట్ లైన్. కానీ అలా వెళ్దాం. ఇంట్లో ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ స్మోక్ ఎలా వెళ్తుందో చూద్దామండి. ఇది చేసి చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇలా స్ట్రైట్ గా కానీ వెళ్తే ఇంట్లోకి డబ్బు అలా పడుతుందండి. చూడండి, అలా ఇంట్లో నుంచి యూనివర్స్ ఏం చేస్తుందంటే, యూనివర్స్ అలా స్ట్రైట్ గా ఎప్పుడు ఆ యొక్క పొగ స్ట్రైట్ గా వెళ్తే మన డబ్బు కూడా స్ట్రైట్ గా వస్తుంది. లేదు ఇలా కాదు, ఇలా వెళ్ళింది అనుకోండి సెకండ్ అది. అలా కాకుండా చూడండి గిర్ర గర్ర 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 కొంతమంది ఇలా తిప్పుతుంటే ఇలా వస్తుంటుంటాం. సో అలా వస్తే దాని అర్థం ఏంటంటే మనీ వస్తుంది ఆ ఇంట్లోకి, కానీ వాళ్ళ దగ్గర హోల్డ్ అవ్వదు. ఇదేం చెప్పేసి ఇది చేసి చూసి మీరు ఆశ్చర్యపోతారండి. ఇది రెండోది. ఫస్ట్ ఇది స్ట్రైట్ లైన్. రెండోది ఇలా 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 తిరిగితే మన సుడిగుండంలో పడిపోయినట్టే మనం. రెండోది. మూడోది ఏంటంటే, మూడోది చూడండి, ఇది ఇంకా డేంజరస్. ఒకవేళ మీరు అది వెలిగించిన తర్వాత ఇలా పావులోకి వెళ్ళింది అనుకోండి, పావులోకి వెళ్తే దాని అర్థం ఏంటంటే మన లైఫ్ కూడా ఇలా వంక టెంకర్గా వెళ్తుందని అర్థం. సో అంటే ఎప్పుడు కూడా ఎనర్జీ బట్టి కూడా అంటే సింపుల్ టెస్ట్, ఎనర్జీ బట్టి కూడా ఈ స్మోక్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో కొన్ని డైరెక్షన్ చెప్పేస్తాయండి నిజంగానే, కొన్ని డైరెక్షన్. అందుకన్నా దశ మారాలంటే దిశ మారాలి. సో పే అటెన్షన్ సంథింగ్, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే లైఫ్ లో చాలా మన అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకుంటామండి. ఎవరైతే నేను చెప్తానమాట, నేను June 1st కూడా నేనేం చెప్తుంటే మిలినియర్స్ అబ్జర్వేషన్ ఎలా ఉండాలి, మనం మిలినియర్స్ గా అవ్వాలంటే ఫస్ట్ అబ్జర్వేషన్ తెలుసుకోవాలన్నమాట. ధీరుభాయ్ అంబానీ గారు అప్పుల్లో పెద్ద స్టార్ హోటల్స్కి వెళ్ళి కాఫీ తాగడానికి వెళ్ళారట. ఫ్రెండ్ ఉన్న పర్సన్, ఎందుకురా కాఫీ తాగడానికి వెళ్ళావు, ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్, మన జీతం ఎంత, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అంటే, నేను అక్కడికి వెళ్ళింది కాఫీ టీ తాగడానికి కాదు, రిచ్ పీపుల్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు, వాళ్ళు ఎలాంటి వాచ్లు కడతారని సో అబ్జర్వేషన్ చేయడానికి వెళ్ళాను. ఇప్పుడు కూడా అంటే అబ్జర్వేషన్ చేయడం వల్ల పీపుల్ని మనం చాలా రిచ్ అవుతాం, చాలా మేధావి అవుతాం అనమాట. సో మిలినియర్స్ అబ్జర్వేషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. June 1st రేపు హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ లో మిలినియర్స్ అబ్జర్వేషన్ PME అంటే పాజిటివ్ మనీ ఎనర్జీ గురించి చెప్పబోతుందండి. సో అయితే సార్ మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, స్మోక్ ఇలా వెళ్తుందండి, ఏం చేయాలి అని అంటే నేను 3 పవర్ఫుల్ టెక్నిక్స్ చెప్తాను. హౌ టు క్లియర్ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి. సో ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఎనర్జీని మనం బ్రేక్ చేయొచ్చు. ఇక చూడండి, సౌండ్ బ్రేక్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ అండి. కొన్ని రకాల సౌండ్స్ మనకి నెగిటివ్ ఎనర్జీస్ ని బ్రేక్ చేస్తాయి. ఈ రోజు ఈ వీడియోలో నేను ఒకటి చెప్తా, మిగతావన్నీ కూడా ఆ రోజు June 1st చెప్తా. సో ఈ రోజు ఇది ట్రైలర్ మాత్రమే, అభి పిక్చర్ బాకీ హే అని June 1st తెలుసుకుంటారు. సో ఏం చేయాలి, ఫస్ట్ చాలా పవర్ఫుల్ టెక్నిక్ చెప్తానండి. క్లాప్ ఇన్ కార్నర్స్ ఆఫ్ ద రూమ్. ఎప్పుడు కూడా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కార్నర్స్ లో ఉంటుంది. ఇంతకు ముందు కూడా చెప్పాను, బూజు కూడా కార్నర్స్ లోనే ఫామ్ అవుతుందని. సో మనం ఏం చేయాలంటే కార్నర్స్కి వెళ్ళి చూడండి, మనం ఒక 3 times క్లాప్ కొట్టాలి. క్లాప్ వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది బ్రేక్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే కొంతమంది చప్పట్లు కూడా చప్పగా కొడుతుంటుంటారండి, అలా కూడా కొట్టకూడదు. మీరేం చేయాలంటే కార్నర్స్కి వెళ్ళి, సో మీరు అలా కొట్టి చూడండి, మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్ గా బ్రేక్ అవుతుంది. సో క్లాప్ ఇన్ కార్నర్స్ ఆఫ్ ద రూమ్, అది మనం చేయాలి. మిగతా టెక్నిక్స్ అనేది నేను June 1st రిలీజ్ చేయబోతున్నా. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రం. నిజంగా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవాలనుకుంటే రేపు June 1 అండి, మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ 1 June 1st అంటే నెంబర్ 1 అవ్వాలంటే June 1st మనం జరగబోయే ఫస్ట్ ప్రోగ్రామ్ లో అటెండ్. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందండి, మీరు మళ్ళీ ఒక డైలాగ్ ఉంటుందండి, అందరూ గుర్తుపెట్టుకోండి. సింహాన్ని చూడాలంటే బోన్ లో ఉన్నప్పుడు చూడకూడదు, వేటాడినప్పుడే చూడాలి. నా ఎనర్జీని చూడాలంటే ఇలా యూట్యూబ్ లో కాదు, లైవ్ లోనే చూడనప్పుడు నేను చూపిస్తాను మీకు ఎనర్జీ. అది రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.